ప్రజల్లో విశ్వాసం పెంచడమే ప్రజాస్వామ్య లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎంపీల సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈవీఎంలలో హ్యాకింగ్కు 100% అవకాశాలున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని సమావేశంలో నిర్ణయించారు. 4.5 రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. 7 జిల్లాలకు 700 కోట్ల రూపాయల నిధులు నిలిపివేశారని ఆరోపించారు. నీతి ఆయోగ్ చెప్పింది కూడా చేయట్లేదని అసహనం వ్యక్తం చేశారు. 11 రాష్ట్రాల్లో ఇచ్చే 6 రాయితీలు రాష్ట్రానికి ఇవ్వాలని అడిగినా కేంద్రం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి తెలిపారు. ఓటర్కి ఇంత అనుమానాలతో ఓటు వేయడం అంటే అసలు దీనికి ఈ విధంగా జరుగుతుందని వింటున్నప్పుడు ఓటు ఎందుకు వేయాలి అనేది వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ రోజులకు తీసుకెళ్లిపోవాలి, బ్యాలెట్ పత్రాలు పెట్టాలి అని చెప్పి దాని మీద కూడా డిమాండ్ చేయదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు జరిగిన నష్టాలన్నీ కూడా లిస్టు చేసి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టినవి ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా చేయవలసినవి కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి అన్ని సెషన్లో మేము గొడవ చేస్తూ ఉన్నాం. కానీ ప్రజాస్వామ్యంలో తప్పదు ఇది. అది మా పని. ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే వరకు ఎంపీలు అందరం కలిసి దాని మీద ఆందోళన చేయాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఇన్వెస్టిగేటివ్ అడ్వెంచరిజం జరుగుతూ ఉందనే దాని మీద కూడా ఆయన ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. అంటే వాళ్ళకే ఒక క్వశ్చన్ మార్క్ అయిందనమాట. అసలు ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం నడిపే విధానం ఇదా అని బయటికి మాట్లాడకపోవచ్చు, కానీ అన్నీ కూడా ప్రతిరోజు ఒక ఇన్స్టిట్యూషన్ తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్ పడిపోతూ వచ్చినాయి. ఆర్బీఐ కానీ, సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, అదర్ నవరత్నాస్ కానీ అన్నీ కూడా పడిపోతూ వచ్చినాయి. పేరుకి ఎన్డీఏ అయినా ఓన్లీ బీజేపీ ప్రభుత్వం మాత్రమే లీడ్ చేస్తూ వాళ్ళు ఓనర్స్ కింద ఈ గత 5 సంవత్సరాల్లో నాశనం చేసేశారు. అటు ప్రభుత్వాన్ని నడపలేకపోయారు, ఇటు పార్లమెంట్ని నడపలేకపోతా ఉన్నారు. 2 months హక్కు ఉన్న వాళ్ళు మిగిలిన 10 నెలలకు కూడా బడ్జెట్ ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో తప్పది. దట్స్ అన్ అన్డెమోక్రటిక్ వే. కొత్తగా ఎలక్ట్ అయ్యే వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా వీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటి మీద మేము కూలంకషంగా డిస్కస్ చేస్తున్నాం.